నమో వెంకటేశాయ. వనమాలా నివీతాంగా వననీయామలాపాంగా గోవింద గోవింద. చరాచరాస్సే సర్వగస్త్వం మహాత్మన్ తను మనసి చాస్సే కిం సమాసేన గుహ్యః అపి నియమ సంస్థం గోచరం త్వం కరోషి మృదితవయునదోషే పక్షపాతం దధాసి అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాదిసేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. శ్రీ గురుభ్యో నమః. దక్ష ప్రజాపతి గారు హంసగుహ్యం అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి స్తోత్రంతో పరమాత్మను స్తుతి చేస్తున్నారు. పరమాత్మను స్తుతి చేస్తున్నారు అనుకోవటం కంటే ఆ పరమాత్మతత్వాన్ని రకరకాల కోణాల్లో చెప్పటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు, లేదా తన మనసుకు తానే చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా, ఆ స్తోత్రంలో భాగంగానే ఆ పరమాత్మ తాలూకు శక్తులు రకరకాలుగా ఉన్నాయి. ఆ శక్తులు ఆ పరమాత్మను తెలుసుకోవాలనుకునే వాళ్లను కొంతమందిని వ్యామోహింపజేస్తున్నాయి. ఆ వ్యామోహం వలన పరమాత్మ స్వరూపాన్ని సరిగ్గా తెలుసుకోలేక వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల్లో కొంతమంది మాటలు కొంతమంది మాటలతో కలుస్తున్నాయి, కొంతమందివి కలవటం లేదు.
వీటన్నిటికీ మూలం పరమాత్మ, ఆ పరమాత్మ తాలూకు మాయాశక్తులు అనే విషయాన్ని చెప్పారు. యశక్తయో వదతాం వాదినాం వై వివాద సంవాద భువో భవంతి కుర్వంతి చైషాం ముహురాత్మమోహం తస్మై నమోనంతగుణాయ భూమ్నే అనేటువంటి శ్లోకంలో. అసలు ఇది విషయమే కాదు. ఆ పరమాత్మ తాలూకు శక్తులు, మాయాశక్తులు పనిచేసిన వాళ్ళు ఆయన్ని కనుక్కోలేకపోవటం అనేది పెద్ద విషయం కాదు. దానికంటే అసలు ఒక్కసారి యోగ మార్గాన్ని, సాంఖ్య మార్గాన్ని పక్కన పెట్టుకుని చూసినా, యోగ మార్గం తాలూకు ఉపాసనా విశేషాలని, జ్ఞాన మార్గం తాలూకు విశేషాలని పక్కన పెట్టుకుని చూసినా సరే అసలు ఏమీ స్థిరమైన నిర్ణయం రాదు. అస్తీతి నాస్తీతి చ వస్తునిష్టయో ఏకస్థయోర్భిన్న విరుద్ధ ధర్మయో అవేక్షితం కించన యోగ సాంఖ్యయో సమం పరం హ్యనుకూలం బృహత్తత్ అనే తీరులో ఉంది అని దక్ష ప్రజాపతి గారు అంటున్నారు. రెండు మార్గాలు ఉపనిషత్తులలో ప్రతిపాదన చేసినటువంటి మార్గాలు ఉన్నాయి. ఒకటి యోగ మార్గం అంటే ఉపాసనా మార్గం, మరొకటి జ్ఞాన మార్గం, తత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయాణం చేసేటువంటి మార్గం. ఉపాసనా మార్గంలో ఆ పరమాత్మను మనసులో ఉంచుకుని ఏదో ఒక రూపంతో మనసులోకి తెచ్చుకున్న ఆ రూపాన్ని మనసులో ఉంచుకుని దాని మీదే ఏకాగ్రతను సాధించటం అనేటువంటి అంశం ఉంది. దీనికోసం విరాట్ పురుషుడు అనే ఆయన్ని గీసి పెట్టారు. ఆ విరాట్ పురుషుడి యొక్క పాదాలు ఇవి, ఆయన యొక్క మోకాళ్ళు ఇవి, ఆయన యొక్క నడుమిది, చేతులు ఇవి, కాళ్ళు ఇవి అని విడదీసి మొత్తం ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ఆయన అవయవాల కింద సర్దేసి ఆయన రూపాన్ని తీసుకొచ్చారు. ఇది ఉపాసనా మార్గం వెళ్ళేటువంటి దారి. ఏదో ఒక రూపం, ఆ రూపం మనకు తెలిసినటువంటి ప్రపంచంలో భాగంగా ఉండటం, ఆ రూపంలో పరమాత్మను ఉపాసన చేసుకోవటం అనేది ఉపాసనా మార్గంలో ఉండే దారి. జ్ఞాన మార్గంలో, సాంఖ్య మార్గంలో దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఏ విశేషము పరమాత్మలో లేదు. ఏ విశేషము మాయకు సంబంధించింది కానివ్వండి, మాయతో సంబంధం లేనిది కానివ్వండి, ఏదైనా సరే ఏ విశేషమైనా పరమాత్మలో లేదు. పరమాత్మ నిర్విశేష స్వరూపుడు, ఏ విశేషము లేనివాడు, పరిశుద్ధమైనవాడు అని జ్ఞాన మార్గం చెప్తోంది. అంటే ఏం చెప్తోంది? అస్థి, ఆయనకి ఏదో ఒక రూపం ఉంది అని యోగ మార్గం చెప్తోంది. నాస్తి, ఆయనకి ఏ రూపము లేదు, ఆయన నిర్విశేషుడు అని ఇంకొక మార్గం చెప్తోంది. ఉపాసనా మార్గం ఒక రకంగా, జ్ఞాన మార్గం మరొక రకంగా చెప్తోంది. రెండు మార్గాలు వస్తునిష్టయోహో, ఆ పరమాత్మ మీదే ఆధారపడి ఉన్నాయి, పరమాత్మనే తెలియచేయటానికి కూర్చున్నాయి. రెండు మార్గాలు అందుకే ఉన్నాయి. ఏకస్థయోహం, రెండు మార్గాలు కూడా ఉపాసనా మార్గం కానీ జ్ఞాన మార్గం కానీ పరమాత్మ కంటే వేరే విషయాన్ని చెప్పడానికి ఉత్సాహపడవు. రూపంతో, ఏదో ఒక రూపంతో పరమాత్మను ఉపాసన చేయమని ఉపాసనా మార్గం చెప్తుందే కానీ పరమాత్మకు సంబంధించిన ఆ రూపాన్ని పట్టుకో, దాన్ని పట్టుకుని వెళ్ళాడు అని చెప్పదు. జ్ఞాన మార్గం అసలు రూపమే లేదంటోంది, నీ రూపుడు పరమాత్మ అని చెప్తోంది. దాని తీరు దాని ఉంది. కానీ రెండు ఏకస్థయో, ఒకే పరమాత్మను చెప్తున్నాయి. భిన్న విరుద్ధ ధర్మయో, రెండు పరస్పరం వేరుగా ఉన్నాయి, పరస్పరం విరుద్ధంగా కూడా ఉన్నాయి. యోగ మార్గం రూపం ఉందంటోంది, జ్ఞాన మార్గం రూపం లేదంటోంది. విరుద్ధ ధర్మయోహో. కానీ రెండు మార్గాలలో ఏ మార్గం సబబైనది, ఏ మార్గం సవ్యమైనది అని మనమైతే తేల్చలేము. రెండు మార్గాలు వేదంలో ఉన్న మార్గాలు కాబట్టి రెండు సరిగ్గానే ఉన్నాయనే చెప్పాలి. మరి ఇలా వేదంలోనే ఉండేటువంటి రెండు మార్గాలలో యోగ సాంఖ్యయోహో అవేక్షితం కించన, ఈ రెండు మార్గాలలోనూ కనిపించేటువంటి పరమాత్మను, అందులోనూ భిన్నంగా విరుద్ధంగా ఉండేటువంటి రెండు మార్గాలలో కనిపించేటువంటి పరమాత్మను ఏమని అర్థం చేసుకోవాలి? ఎలా ఈ పరమాత్మను అర్థం చేసుకోవాలి? ఆ పరమాత్మను నిర్ణయించడానికే వచ్చినటువంటి రెండు దారులలోనే పరస్పరం విరోధాలు కనిపిస్తూ ఉంటే పరమాత్మను ఎలా అర్థం చేసుకోవాలి అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి వివాదాలు, ఆ వివాదాలను చేసుకునేటువంటి మనుషులు, వాళ్ళ ఊహలు, వాళ్ళ బుద్ధులు అనేవి లెక్కలో లేవు. వేదాంతాలతోనే ఈ సమస్య వస్తోంది.
దాన్ని సరిచేసుకునేందుకు సమం, ఆయన సమమైనటువంటి వాడు, పరం ఈ రూపాలన్నిటినీ దాటి వీటికి అవతల ఉన్నటువంటి వాడు, అనుకూలం ఈ రూపాలన్నిటికీ ఆశ్రయంగా ఉన్నటువంటి వాడు, బృహత్ అన్నిటికంటే పెద్దవాడు అని మాత్రమే అర్థం చేసుకోవాలి. ఈ రూపాలన్నీ అంటే బ్రహ్మాండంలో భాగంగా ఉండేటువంటి పాతాళాలు, భూలోకము లేదా సూర్యచంద్రులు ఇవన్నీ ఉండాలి అంటే ఇవన్నీ పరమాత్మ యొక్క రూపం. అంటే పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు అనే కదా అర్థం. ఆయనే అనుకూలం, ఆయనే ఈ రూపానికి అధిష్టానంగా ఉన్నాడు. ఈ రూపాలు ఏవీ లేవు అని జ్ఞాన మార్గం ప్రకారం చూసుకున్నా సరే, ఏ రూపాల్లో ఏమీ లేవు, ఇవేవి కావు, పరమాత్మ నిర్విశేషుడు అని చూసుకున్నా సరే, ఆ నిషేధం అనేది చివరికి ఎక్కడికి చేరుతోంది అని చూసుకోవాలి కదా. అంటే ఆ నిషేధం అనేది పరమాత్మకే అనుకూలంగా ఉంది అని అర్థమవుతోంది కదా. సాకారంగా పరమాత్మను చెప్పినా, నిరాకారంగా పరమాత్మను చెప్పినా, ఏ విధంగా చెప్పినా ఆయన్నే చెప్తున్నారు, ఆయనలో ఉండేటువంటి ఒక తీరునే మనకు చెప్తున్నారు అని అర్థం చేసుకోవాలి కదా. అలా అర్థం చేసుకోవలసినటువంటి ఆ పరమాత్మను పరస్పరం విరుద్ధంగా కనిపించేటువంటి సాంఖ్య యోగ మార్గాల్లో కూడా ఉన్నటువంటి ఆ పరమాత్మను నేను నమస్కరిస్తున్నాను అని దక్ష ప్రజాపతి గారు అంటున్నాడు. అస్తీతి నాస్తీతి చ వస్తునిష్టయో ఏకస్థయోర్భిన్న విరుద్ధ ధర్మయో అవేక్షితం కించన యోగ సాంఖ్యయో సమం పరం హ్యనుకూలం బృహత్తత్ అనే ఈ శ్లోకంలో. ఏమో మీరు చెప్తున్నారు, చెప్పింది చెప్పినట్లుగానే ఉంది, సందేహాలన్నీ అలాగే ఉన్నాయి, పరమాత్మ ఉన్నాడు ఉన్నాడు అనే మాట మాత్రం ఎక్కుతోంది, కానీ అది ఏదో సాంఖ్య మార్గం యోగ మార్గం, సాంఖ్య మార్గంలో ఇలా యోగ మార్గంలో అలా అంటున్నారు. మొత్తం మీద ఏ వస్తువుతోనూ సంబంధం లేనివాడే పరమాత్మ అయితే, ఏ వస్తువుతోనూ సంబంధం లేనివాడు నువ్వు దండం పెట్టినా ఒకే రకంగా ఉంటాడు, దండం పెట్టకపోయినా ఒకే రకంగా ఉంటాడు, ఆయన మానాన ఆయన ఉంటాడు, ఎందుకు ఆయన్ని దండం పెట్టి డిస్టర్బ్ చేయటం అనే ప్రశ్న వస్తే దానికి వ్యావహారికమైన సమాధానం ఒకటి చెప్తున్నాడు. యోనుగ్రహార్థం భజతాం పాదమూలం అనామరూపో భగవాన్ అనంత నామాని రూపాణి చ జన్మకర్మభి భేజే సమహ్యం పరమః ప్రసీదతు అని. ఇంతవరకు చెప్పుకున్నది నిజమే, ఆయన గురించి మీరు అనుకున్నది నిజమే, ఆయన ఉదాసీనుడు, ఏది పెట్టుకోడు అనే మాట నిజమే. కానీ ఎవరైనా తన్ను చేరటానికి గనక ప్రయత్నం ప్రారంభిస్తే, భజతాం తనను చేరటానికి గనక వాళ్ళు బయలుదేరితే వాళ్ళని అనుగ్రహించటానికి మాత్రం ముందుంటాడు. యోనుగ్రహార్థం భజతాం, అందులోనూ పాదమూలం భజతాం, తనను చేరుకోవటానికి, తన పాదమూలాన్ని చేరుకోవటానికి ఎవరైనా బయలుదేరితే వాళ్ళని అనుగ్రహించటానికి ఆయన ముందుంటాడు. అనుగ్రహించటానికి అనామరూప, ఒకవేళ ఆయనకి నామరూపాలు లేవు అనే మాట వాస్తవమే అయినా, లేదా ఆయనకి నామరూపాలు లేవు అనే మాట నిజమే అయినా, భగవాన్ ఆయన అచింత్యైశ్వర్య సంపన్నుడు అనే మాట ఉన్నా, అనంత ఏ భేదము ఏ పరిమితి ఏవీ లేకపోయినా సరే ఆయన నామాని రూపాణి చ భేజే, రకరకాల పేర్లని రకరకాల రూపాలని ధరిస్తాడు. ఎందుకు ధరిస్తాడు? అనుగ్రహార్థం, అనుగ్రహించటం కోసం ధరిస్తాడు. దానికోసం కావాలంటే జన్మే లేనటువంటి ఆయన జన్మ ఒక అవతారాన్ని స్వీకరిస్తాడు. ఏ కర్మలతో సంబంధం లేనటువంటి ఆయన కర్మభి ఏ పనులైనా చేస్తాడు, ఎక్కడి నుంచైనా దిగొస్తాడు, ఏ రూపంతోనైనా కనిపిస్తాడు, ఎలాగైనా పుట్టుకొస్తాడు, ఎలాగైనా వచ్చి కనిపిస్తాడు. ఆయనకి ఏ విశేషము లేదు. కానీ సాధకులకి గనక ఫలానా విశేషం కావాలి అనే పరిస్థితి ఉంటే, సాధకులకి ఫలానా విశేషం కావాలి అనే పరిస్థితి ఉంటే ఆ విశేషాన్ని ధరించటానికి వెనకాడడు. యహ అనుగ్రహార్థం భజతాం పాదమూలం నామాని రూపాణి చ జన్మ కర్మభి భేజే. అందుకని నేను కూడా ఆయన పాదమూలాన్ని చేరాలి అని అనుకుంటున్నాను కాబట్టి, నేను కూడా అక్కడికే చేరాలి కాబట్టి ఆయన్ని నమస్కరించుకుంటున్నాను. నమస్కరిస్తే సహ మహ్యం పరమః ప్రసీదతు, ఆ సర్వోత్కృష్టుడైనటువంటి పరమాత్మ తను ఎవరి మీదైనా సరే అనుగ్రహం చూపించవలసి వస్తే, ఏ పనికైనా సరే ముందుండేటువంటి పరమాత్మ
నా మీద కూడా అనుగ్రహంగా ఉండని అనే బుద్ధితో నమస్కారం చేస్తున్నాను. ఆయనకి చేసినటువంటి నమస్కారం వ్యర్థం కాదు, ఆయన్ని చేరటానికి చేసేటువంటి ప్రయత్నం వ్యర్థం కాదు అని దక్ష ప్రజాపతి గారు అంటున్నారు. యోనుగ్రహార్థం భజతాం పాదమూలం అనామరూపో భగవాన్ అనంత నామాని రూపాణి చ జన్మకర్మభి భేజే సమహ్యం పరమః ప్రసీదతు అనేటువంటి ఈ శ్లోకంలో అంటూ యః ప్రాకృతైర్జానపదైర్జ్ఞానపథైర్జనానాం యథాశయం దేహగతో బిభాతి యథానిలః పార్థివమాశ్రితో గుణం స ఈశ్వరో మే కురుతాన్ మనోరథం అని తన స్తోత్రంలో చివరి శ్లోకం కూడా చెప్తున్నాడు. యహ ఏ పరమాత్మ అయితే ప్రాకృతై అంటే కొత్తగా వచ్చినటువంటి జ్ఞానపథై ఉపాసనా మార్గంలో ఉండేటువంటి వాళ్ళు జనానాం అలాంటి జనులు ఉపాసన గనక గట్టిగా చేసుకుంటే, ఉపాసన శ్రద్ధగా చేసుకుంటే యథాశయం దేహగతో విభాతి, వాళ్ళు ఏ విధంగా ఆయన్ని ఉపాసన చేసుకున్నారో, ఆయన్ని ఏ రూపంతో మనసులో భావించుకుంటూ వస్తున్నారో, ఆయన రూపానికి సంబంధించిన ఏ సంస్కారాలను మనసులో పెంచుకుంటూ వస్తున్నారో ఆ వాసనలకి ఆ రూపానికి తగ్గట్లుగా దేహగత ఒక దేహాన్ని ధరించినట్లుగా విభాతి కనిపిస్తూ ఉంటాడు. ఎవరైనా ఏదైనా ఒక రూపంతో ఉపాసన చేస్తే, తనను చేరటానికి ఒక రూపంతో ఉపాసన చేస్తే ఆ రూపాన్ని ధరించి వాళ్ళకు కనిపించటానికే ఆయన మొగ్గు చూపుతున్నాడు. ఎలా? యథా అనిలః పార్థివమాశ్రితో గుణం. గాలి వీస్తోంది, వీచే గాలికి ఏ వాసన లేదు, గాలికి వాసన ఉండదు. కానీ ఆ గాలి గనక సంపెంగ పూల మీద నుంచి వీస్తూ ఉంటే సంపెంగ వాసన వస్తుంది. సంపెంగ వాసన అనేది గాలికి కొత్తగా అమరుతుంది. ఈ వీచే గాలి వస్తూ వస్తూ వీస్తూ వీస్తూ ఆ సంపెంగ తాలూకు వాసనని తనతో తీసుకొచ్చి వీడి ముక్కుకు అందిస్తుంది. అదే గాలి మల్లెపూల మీద నుంచి వేస్తే అదే వాసన వస్తుంది. అదే గాలి ఇంకొక పదార్థం మీద నుంచి వేస్తే అదే గాలి వస్తుంది, ఆ దానికి సంబంధించిన వాసనను తెస్తుంది. వాసన దానికి లేదు, కానీ దానివల్లే వాసన వస్తుంది. గాలి లేని చోట వాసన రాదు. అలాగే ఏ రూపము ఆ పరమాత్మకు లేదు, కానీ సాధకుడి తాలూకు ఉపాసనకు తగ్గట్లుగా, సాధకుడి తాలూకు వాసనకు తగ్గట్లుగా, సంస్కారానికి తగ్గట్లుగా ఆ రూపాన్ని ధరించి ఆ గంధాన్ని తెచ్చినటువంటి వాయువులాగా సాధకుడి ముందు ఆ పరమాత్మ సాక్షాత్కరిస్తున్నాడు. యథా అనిలః పార్థివం ఆశ్రితో గుణం. దీనికి ఏం కావాలి? రూపం లేకపోయినా సరే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించాలి అంటే ఏం కావాలి? సామర్థ్యం కావాలి. సహ ఈశ్వర, ఆయన సర్వసమర్థుడు, ఏ పని కావాలన్నా కూడా చేయగలడు. కాబట్టి ఆ పని చేయడంలో ఆయనకేమీ ఆశ్చర్యం లేదు. సహా కురుతాన్ మనోరథం, అలాంటి ఈశ్వరుడు నాకు కూడా నా మనోరథాన్ని తీర్చుగాక. నేను ఏ రూపంలో ఆయన్ని ఉపాసన చేసుకుంటూ వస్తున్నానో ఇన్ని మన్వంతరాల పాటు, ఆ రూపంతో ఆయన నాకు కూడా సాక్షాత్కరించుగాక, సాక్షాత్కరించి నాకు కూడా ఆయన తత్వాన్ని అందించుగాక అని ప్రార్థించాడు. యః ప్రాకృతైర్జ్ఞానపథైర్జనానాం యథాశయం దేహగతో విభాతి యథానిలః పార్థివమాశ్రితో గుణం స ఈశ్వరో మే కురుతాన్ మనోరథం అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో 12 శ్లోకాల పాటు చేసినటువంటి తన హంసగుహ్య స్తోత్రాన్ని ఇక్కడికి దక్ష ప్రజాపతి గారు పూర్తి చేశారు. పూర్తి చేసేసరికి ఏమైంది అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇతి స్తుత సంస్తువత సతస్మిన్ నఘమర్షణే ఆవిరాసీత్ కురుశ్రేష్ఠ భగవాన్ భక్తవత్సల. ఇది ఈ విధంగా స్తుత సంస్తువత స్తుత దక్ష ప్రజాపతి గారు స్తుతి చేస్తూ ఉన్నాడు. ఆ స్తుతిని ఆ పరమాత్మ వింటూ ఉన్నాడు. స్తుతిని విన్నాడు. ఈ స్తుతి మనకు అర్థం కాలేదేమో కానీ ఆయనకి మాత్రం బాగా అర్థమైంది. దక్ష ప్రజాపతి గారి యొక్క తపస్సు, దాని యొక్క బరువు, అలాగే దక్ష ప్రజాపతి గారు అర్థం చేసుకున్న తత్వం, ఇవన్నీ కూడా అర్థమైనాయి ఆయనకి. సంస్తువత, అలా ఉత్తమమైన స్తుతి చేసినటువంటి
ఆ దక్ష ప్రజాపతి గారికి ఆయన ప్రత్యక్షం అవ్వాలి అని అనుకున్నాడు. అందుకని స తస్మిన్ అఘమర్షణే, ఆ అఘమర్షణ తీర్థ ప్రాంతంలో దక్ష ప్రజాపతి గారు తపస్సు చేసేటువంటి ప్రదేశంలో ఆవిరాసీత్, ఆ శ్రీమన్ మహావిష్ణువు ఆవిర్భవించాడు, ప్రత్యక్షమయ్యాడు. కురుశ్రేష్ఠ, ఓ పరీక్షిత్తు, కౌరవవంశంలో శ్రేష్ఠుడైనటువంటి ఓ పరీక్షిత్తు, భగవాన్ సర్వైశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ పరమాత్మ, భక్తవత్సల, తనను ఏ విధంగా కొలిస్తే ఆ రూపంలో వాళ్ళకి ప్రత్యక్షమవ్వాలి అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి పరమాత్మ, భక్తవత్సలుడైనటువంటి పరమాత్మ వెంటనే ప్రత్యక్షమయ్యాడు. మనమైతే 12 శ్లోకాలు అర్థం కాలేదనుకున్నాము, పరమాత్మ 12 శ్లోకాలు చాలు అనుకున్నాడు. ఆ 12 శ్లోకాల్లోనే ఆయన చెప్పదలుచుకుందంతా చెప్పేశాడని అనుకున్నాడు. అనుకుని వెంటనే ప్రత్యక్షమయ్యాడు. ఇతి స్తుత సంస్తువత స తస్మిన్ అఘమర్షణే ఆవిరాసీత్ కురుశ్రేష్ఠ భగవాన్ భక్తవత్సల. దిగినవాడు ఎలా దిగాడు, ఆవిర్భవించిన వాడు ఎలా ఆవిర్భవించాడు అంటే, దక్ష ప్రజాపతి గారు ఎన్నో ఏళ్లుగా ఈ ఉపాసన చేసుకుంటున్నట్టున్నాడు, ఆ రూపంలోనే ఆవిర్భవించాడు. కృతపాద సుపర్ణాంసే ప్రలంబాష్ట మహాభుజ శంఖ చక్ర శంఖాసి చర్మేషు ధను పాశ గదాధర. 2 కాళ్ళని గరుత్మంతుడి మీద పెట్టి గరుత్మంతుడిని వాహనంగా పెట్టుకుని వచ్చాడు. కృతపాద సుపర్ణాంసే, సుపర్ణుడు గరుత్మంతుడు, ఆయన యొక్క అంశం ఆయన స్కంధాల మీద భుజాల మీద కృతపాద 2 కాళ్ళను అందంగా ఆంచి దిగాడు, గరుత్మంతుడితో సహా దిగాడు. మామూలుగా చతుర్భుజమూర్తితో ఎక్కువ మందికి కనిపిస్తాడు, ఈయనకి మాత్రం ప్రలంబాష్ట మహాభుజ, వేళ్లాడుతున్నటువంటి 8 మహాభుజాలతో కనిపించాడు. ఆ 8 మహాభుజాల్లోనూ 8 అలంకారానికి ఆయుధాలని కూడా ధరించాడు. ఒక భుజం, ఒక చేతిలోనేమో చక్రము, మరొక చేతిలో శంఖము, అసి ఖడ్గం ఒక చేత్తో, చర్మ పటక లాంటిది ఇంకొక చేత్తో, ఇషు అంటే బాణం ఒక చేత్తో, ధనుస్సు మరొక చేత్తో, పాశం ఒక చేత్తో, గద అనేటువంటి ఆయుధం ఒక చేత్తో. ఈ 8 భుజాలతోనూ 8 అలంకారం లాంటి ఆయుధాలను ధరించాడు. ఎత్తి పట్టుకోలేదు, ఆయన ప్రలంబ కిందకు వదిలేశాడు. ఈ ఆయుధాలు ఉన్నాయి, వీటితో నేను రాక్షస సంహారం చేయగలను అని చూపించడానికి మాత్రమే చేసినట్లుగా చేశాడు. రాక్షస సంహారమే చేయగలిగిన నేను నీ మనసులో ఉండేటువంటి దోషాలను సింపుల్గా సంహరించగలను అనేటువంటి మెసేజ్ అందేటట్లుగా వాటిని పట్టుకున్నాడు. ఎత్తి మాత్రం పట్టుకోలేదు, కిందకు వదిలేశాడు. ప్రలంబాష్ట మహాభుజ చక్ర శంఖాసి చర్మేషు ధను పాశ గదాధర. పీతవాసా ఘనశ్యామ ప్రసన్న వదనేక్షణ వనమాలాన్వీతాంగ లసచ్ఛ్రీ వత్స కౌస్తుభ. పీతవాసాహ, ఒక బంగారు రంగు పట్టుబట్ట కట్టుకొచ్చాడు. ఉండటానికేమో ఘనశ్యామ, బాగా దట్టంగా ఉండేటువంటి మేఘంలాగా నల్లగా ఉన్నాడు. ప్రసన్న వదనేక్షణ, కానీ మనస్సు, ఆయన యొక్క మొహము అలాగే ఆయన చూపులు చాలా ప్రసన్నంగా ఉన్నాయి. ప్రసన్న వదనేక్షణ. వనమాల నివీతాంగ, మామూలుగా ఆయన ఎప్పుడొచ్చినా తులసీమాల, తులసి పద్మాలు ఇవన్నీ కలిపిన వనమాల ధరించి వస్తాడు. ఈయన దగ్గరికి ఈయన కనిపించే రూపంలో మాత్రం కొంచెం విశేషంగా వచ్చాడు. వనమాల నివీతాంగ, వనమాల వేసుకున్నాడు. మెడలో వేసుకుంటే కాళ్ళ వరకు వచ్చేలాగా వేసుకున్నాడు, అంటే లాంగ్ మాల వేసుకున్నాడు. వనమాల నివీతాంగ, మొత్తం శరీరమంతా, కంఠం దగ్గర నుంచి శరీరమంతా ఉండేటట్లుగా, కాళ్ళకి అడ్డం పడేటట్లుగా పెద్ద మాల వేసుకొచ్చాడు. లసత్ శ్రీవత్స కౌస్తుభ, కాకపోతే ఆ వనమాలలోంచైనా సరే ఆయన శ్రీవత్సం అనేటువంటి మత్స కనిపిస్తోంది. అలాగే ఆయన మెడలో ఉండేటువంటి కౌస్తుభం అనేటువంటి మణి కూడా కనిపిస్తోంది అనే తీరులో వచ్చాడు. పీతవాసా ఘనశ్యామ ప్రసన్న వదనేక్షణ వనమాలా నివీతాంగ లసత్ శ్రీవత్స కౌస్తుభ. మహాకిరీటకటక స్ఫురన్మకలకుండల కాంచ్యంగులీయ వలయ నూపురాంగద భూషిత. మహాకిరీటం, చాలా పెద్ద కిరీటం పెట్టుకొచ్చాడు. అలాగే మహాకటక, కంటి మెడలో వేసుకునేటువంటి
కంఠీరవమనో ఏదో అంటారు, మకర కంఠేనో ఏదో అంటారు, అలాంటి ఆభరణం పెట్టుకొచ్చాడు. లేకపోతే చేతులకి కాళ్ళకి కూడా గుండ్రంగా ఉండేటువంటి కటకాలు అనేటువంటి ఆభరణాలు పెట్టుకొచ్చాడు. స్ఫురన్ మకర కుండల, 2 చెవులకి 2 మొసలి ఆకారంలో కుండలాలు తయారు చేయించి పెట్టుకున్నాడు, వాటితో వచ్చాడు. కాంచి బంగారు మొలతాడు, అంగుళీయ మొత్తం అన్ని వేళ్లకి ఉంగరాలు, వలయ అక్కడక్కడ ఉండవలసినటువంటి గాజుల్లాంటివి, బ్రేస్లెట్లు లాంటివి, నూపుర, కాలి అందెలు లేదా కాలికి పెట్టుకునేటువంటి పట్టాలు, మగవాళ్ళు కూడా పెట్టుకోవలసిన ఇప్పుడు మానేసినటువంటి పట్టాలు, అంగద భుజకీర్తులు లాంటి ఆభరణాలు, వీటన్నిటితో అలంకారంగా వచ్చాడు. మహాకిరీట కటక స్ఫురన్ మకరకుండల కాంచ్యంగులీయ వలయ నూపురాంగద భూషిత. ఇలాంటి రూపానికి త్రైలోక్యమోహనం రూపం అని పేరు. ఆ త్రైలోక్యమోహన రూపంతో వచ్చాడు. త్రైలోక్యమోహనం రూపం బిభ్రత్ త్రిభువనేశ్వర వృతో నారద నందాద్యై పార్షదై సురయూథపై. త్రైలోక్యమోహనం ఆ రూపంతో ఆయన్ని చూస్తే ముల్లోకాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మోహానికి గురి కావలసిందే, మై మరచిపోవలసిందే అనేటువంటి రూపం. దానికి త్రైలోక్యమోహన రూపం అని పేరు. ఆ త్రైలోక్యమోహన రూపం దీనికే శ్రీ పురుషోత్తమ రూపం అని కూడా పేరు. ఆ రూపంతో వచ్చాడు. అలాంటి రూపాన్ని బిభ్రత్ భరిస్తూ త్రిభువనేశ్వర, ముల్లోకాలకు అధిపతి అయినటువంటి ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చినవాడు ఒంటరిగా రాలేదు. వృతో నారద నందాద్యై పార్షదై, తనతో పాటు నారద మహర్షి గారిని కూడా తెచ్చాడు. నారద మహర్షి గారిని ఎందుకు తెచ్చాడు, నారద మహర్షి గారికి ఈయనకి సంబంధం ఏంటి అని తర్వాత తెలుస్తుంది. నారద మహర్షి గారిని కూడా తెచ్చాడు. అలాగే నంద సునందాదులు, ఆయన పార్షదులు, ఆయన పరిచారకులు చాలామంది ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చాడు. పనిలో పని సురయూథపై లోకపాలకులందరినీ కూడా తెచ్చాడు. వాళ్ళందరూ చుట్టూ మూగి ఉండగా వాళ్ళందరితో పాటు తెంచాడు. త్రైలోక్యమోహనం రూపం బిభ్రత్ త్రిభువనేశ్వర వృతో నారదనందాద్యై పార్షదై సురయూథపై. వీళ్లే కాదు, చాలామంది ఉన్నారు. స్తూయమానోనుగాయద్భి సిద్ధ గంధర్వచారణై రూపం తన్మహదాశ్చర్యం విచక్ష్య ఆగత సాధ్వస. సిద్ధులు, గంధర్వులు, చారణులు వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా తెచ్చాడు. వాళ్ళు నోరు మూసుకుని ఉండరు కదా, పరమాత్మ కనిపిస్తే, ఆ శ్రీమన్ మహావిష్ణువు ఇంత అందంగా త్రైలోక్యమోహన రూపంతో కనిపిస్తే నోరు తెరవకుండా ఉండరు కదా. కాబట్టి వాళ్ళు తోచిన మాటలతో ఆయన్ని స్తుతి చేస్తూనే ఉన్నారు, లేదా సంగీతం వచ్చిన వాళ్ళు పాడుతూనే ఉన్నారు. ఆ పాటలన్నిటినీ వింటూనే ఉన్నాడు. స్తూయమాన, స్తుతి వింటున్నాడు. అనుగాయద్భి, ఒకళ్ళు పాడితే వెనకాల పాడేవాళ్ళు, లేదా తామే ముందుండి పాడేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. వాళ్ళు ఏం పాడినా, ఏం స్తుతి చేసినా అవన్నీ వింటున్నాడు. వాళ్ళలో సిద్ధులు, గంధర్వుడు, చారుణులు వీళ్ళందరూ ఉన్నారు. సిద్ధ గంధర్వ చారణై. ఇలాంటి వాళ్ళందరితో కలిసి ఆయన దిగాడు. దిగేసరికి ఈయనే ఆ ఆశ్చర్యాన్ని భరించలేకపోయాడు దక్ష ప్రజాపతి గారు. రూపం తన్మహదాశ్చర్యం. రూపం చాలా పెద్దది, అంతా లాంగ్గా ఉన్నాయి. 8 భుజాలతో దిగింది రూపం. అలా 8 భుజాలు కిందకి ఇలా ఉన్నాయి, వేళ్లాడుతూ ఉన్నాయి. అలాగే వనమాల కూడా చాలా లాంగ్గా ఉంది. అన్ని అలంకారాలు ఉన్నాయి. ప్రతి అలంకారము పెద్దదిగా ఉంది. ఆ అలంకారానికి తగ్గట్లుగా రూపం ఉంది. దాంతో రూపం తన్మహద్ ఆశ్చర్యం. ఆశ్చర్యకరమైనటువంటి ఆ పెద్ద రూపాన్ని విచక్ష్య చూసి ఆగత సాధ్వస, ఈయన హడావిడి పడిపోయాడు, కొద్దిగా భయపడిపోయాడు కూడా. స్తూయమానోనుగాయద్భి సిద్ధ గంధర్వచారణై రూపం తన్మహదాశ్చర్యం విచక్ష్యాగత సాధ్వస. ననామ దండవద్భూమౌ ప్రహృష్టాత్మా ప్రజాపతి నకించన ఉదీరయితుం అశకత్ తీవ్రయా ముదా ఆపూరిత మనోద్వారై హృదిన్య ఇవ నిర్జరై. ముందైతే కోలుకుని ననామ దండవద్భూమౌ, దండంలాగా సాష్టాంగ పడిపోయాడు, భూమి మీద పడిపోయాడు. సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. ప్రహృష్టాత్మ, చాలా సంతోషించాడు. 12 శ్లోకాలకి పరమాత్మ దిగి రావటం అనేది చిన్న విషయం కాదు.
కోర్స్ 2-3 మన్వంతరాలు సుదీర్ఘకాలం పాటు తపస్సు చేశాడు. చేసినా పరమాత్మ రావటం అనేది సులభం కాదు. దాంతో చాలా సంతోషించాడు. ప్రజాపతి దక్ష ప్రజాపతి గారు సంతోషించి ఏదో మాట్లాడదామనుకున్నా నకించన ఉదీరయుతం అశకత్, ఏమీ మాట్లాడలేకపోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే తీవ్రయా ముద ఆపూరిత మనోద్వారై, ఆయనలో సంతోషమంతా ఒళ్ళంతా నిండిపోయింది. తీవ్రయా ముద, మామూలు సంతోషం కాదు, చాలా చాలా పెద్ద సంతోషం, తీవ్రమైనటువంటి సంతోషం. ఆ సంతోషం మనసులో నిండి, మనసులో నుంచి మనసుతో సంబంధం ఉండేటువంటి ఇంద్రియ ద్వారాల వరకు పాకింది. ఇంద్రియ ద్వారాల్లో కూడా అదే సంతోషం నిండిపోయింది. ఏ ఇంద్రియము కూడా వేరే పని చేయటం అనే దానికి వీలుగా లేదు అనే పరిస్థితిలో ఉన్నాడు. ఆపూరిత మనోద్వారై, ఎంతలాగా అంటే హ్రదిన్య ఇవ నిర్ఝరై, వర్షాకాలంలో బాగా వర్షాలు పడితే ఆ వర్షాలకి, కొండల మీద పడ్డ వర్షాలకి పెద్ద పెద్ద నిర్ఝరాలు అంటే వాటర్ ఫాల్స్ అన్నీ బాగా పారి నదుల్లోకి వచ్చేస్తే నదులన్నీ నిండిపోయి ఉంటాయి. ఆ నిండిపోయిన నదుల్లోకి ఏ వస్తువు ఇంకా కొత్తగా చేరదు. కనీసం స్నానం చేసేవాళ్ళు కూడా ధైర్యం చేసి దిగలేరు. ఆ వేగంగా నిండుగా పారుతూ ఉండటం అనేది నదుల్లో చూస్తాం కదా. అలా ఈయన యొక్క మనస్సంతా వేగంగా నిండుగా ఆయన మీదకి పారుతోంది. ఆయన ఇంద్రియాలన్నీ ఆయన వైపుకే ఉన్నాయి. దక్ష ప్రజాపతి గారి ఇంద్రియాలన్నీ కూడా కేవలం ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క రూపం మీదకే ఉన్నాయి. కానీ నోరు తెరిచి మాట్లాడటం అనేది మాత్రం కుదరటం లేదు. ఆ నోరు తెరిచి మాట్లాడడానికి కావలసిన వాగింద్రియం నిండా కూడా ఆ పరమాత్మే నిండి ఉన్నాడు. మనం గనక స్వామివారిని చూసి ఆయన ప్రసాదం లడ్డు నోటి నిండా లడ్డు కుక్కుంటే మాట్లాడడానికి అవకాశం లేదు, మాట రాదు అని అనుకుంటాం కదా. అలాగే ఆయన కూడా నోటి నిండా ఆ పరమాత్మ యొక్క రూపాన్నే కుక్కుకుని మాట్లాడలేక నకించిన ఉదయరహితం అశకత్, మాట్లాడలేకపోయాడు. మాట్లాడదాం అనుకున్నాడు కానీ మాట్లాడలేక మాత్రం పోయాడు. నకించన ఉదీరయుతం అశకత్ తీవ్రయా ముదా ఆపూరిత మనోద్వారై హ్రదిన్య ఇవ నిర్ఝరై. మాట్లాడదాం అనుకుని నోటి నిండా లడ్డు కుక్కుని మాట్లాడలేకపోతుంటే కొంచెం అవస్థగా ఉంటుంది కదా. ఆ అవస్థని పరమాత్మ గమనించాడు. తథా అవనతం భక్తం ప్రజాకామం ప్రజాపతిం చిత్తజ్ఞ సర్వభూతానాం ఇదమాహ జనార్దన. ఆయనే గమనించి ఆయనే మాట్లాడాడు. తథా అవనతం, దక్ష ప్రజాపతి గారేమో మాట్లాడదామనుకుంటున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, సంతోషంతో నిండిపోయి ఉన్నాడు, వంగిపోయి ఉన్నాడు. ఆ సంతోషం అనే బరువుకి ఇంకా 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 వంగిపోతూ ఉన్నాడు. అవనతం భక్తం, ఇదేమి నాటకం కాదు, నిజంగా భక్తిగానే ఉన్నాడు. కానీ ఈయన ప్రజాపతి గారు, దక్ష ప్రజాపతి గారు, ఈయన తపస్సు ఎందుకు మొదలుపెట్టాడు అంటే ప్రజాకామ. వీళ్ళ తండ్రి గారులు ఈయన్ని ప్రజా సృష్టిని చేయమంటే అది ఎలా చేయాలో తెలియక దానికి విఘ్నాలు కలుగుతున్నాయి అని తపస్సు మొదలుపెట్టాడు కదా. కాబట్టి ఈయన ప్రజాకామ అని కనిపెట్టి చిత్తజ్ఞ, అది ఆయన చెప్పడం ఎందుకు, ఆయన మనసులో ఏముందో నాకు తెలియదా, ఆ మనసులో నేను కాక ఇంకెవరున్నారు అని అనుకున్నాడు. దక్ష ప్రజాపతి గారి మనసులో ఏముందో తెలిసినటువంటి ఆ పరమాత్మ ఆయన మనసులోనే కాదు సర్వభూతానాం అందరి మనసుల్లోనూ ఏముంది అని చక్కగా తెలిసినటువంటి పరమాత్మ ఇదమాహ, ఈ మాట అన్నాడు. జనార్దన, ఆ శ్రీమన్ మహావిష్ణువు దక్ష ప్రజాపతి గారితో ఇలా అన్నాడు. తథా అవనతం భక్తం ప్రజాకామం ప్రజాపతిం చిత్తజ్ఞ సర్వభూతానాం ఇదమాహ జనార్దన. శ్రీ భగవానువాచ, భగవంతుడు ఆయనతో అంటున్నాడు దక్ష ప్రజాపతి గారితో, ప్రాచేతస మహాభాగ సంసిద్ధస్తపసా భవాన్ యశ్రద్ధయా మత్పరయా మయి భావం పరం గతః అని. ప్రాచేతస, ఓ ప్రచేతసులకు పుత్రుడమైనటువంటి దక్ష ప్రజాపతి, మహాభాగ గొప్పవాడమైనటువంటి ఓ దక్ష ప్రజాపతి, భవాన్ నువ్వు తపసా సంసిద్ధ, తపస్సుకు సిద్ధిని పొందావు, నీ తపస్సు ఈరోజు ఫలించింది. అందులోనూ యశ్రద్ధయ,
నువ్వు చాలా శ్రద్ధగా తపస్సు చేశావు, అందులోనూ మత్పరయ నన్ను గురించే తపస్సు చేశావు, నా కోసమే తపస్సు చేశావు, అందులోనూ మయి భావం పరం గతః, నా మీద అన్నిటికంటే గొప్పదైనటువంటి భక్తిని పొంది ఆ భక్తితో తపస్సు చేశావు. నువ్వు భక్తిగా చేశావు, నా మీద శ్రద్ధగా చేశావు, అలాగే నా కోసమే నన్నే అంతిమ లక్ష్యంగా పెట్టుకుని చేశావు. కాబట్టి నీ తపస్సు అనేది సిద్ధించింది. ప్రాచేతస మహాభాగ సంసిద్ధస్తపసా భవాన్ యశ్రద్ధయా మత్పరయా మయి భావం పరంగతః. అందువల్ల ప్రీతోహం తే ప్రజానాథ యత్తే స్యోద్బృంహణం తపః మమైష కామో భూతానాం యద్భూయాసుర్విభూతయః అని అన్నాడు. ప్రీతోహం, నేను చాలా సంతోషంగా ఉన్నాను నీ మీద, తే నీ మీద చాలా సంతోషంగా ఉన్నాను, ప్రజానాథ ఓ ప్రజాపతిగా ఉండేటువంటి దక్ష, నువ్వెందుకు తపస్సు చేశావో నాకు తెలుసు. నువ్వు అస్య ఈ ప్రపంచం తాలూకు ఉద్బృంహణం వృద్ధి కోసం తపస్సు చేశావు. నీ యొక్క తపస్సు ఈ ప్రపంచాన్ని వృద్ధి చేయటం కోసం అనే విధంగా ఉంది. యత్తే అస్య ఉద్బృంహణం తపః. వాస్తవానికి ఇది నీ తపస్సు కాదు, మమైష కామః, నా కోరికే. నేనే ఈ సృష్టిని పెంచదలుచుకుంటే నీలో తపస్సు చేయాలి, నేను ఈ సృష్టిని వృద్ధి చేయడానికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగింది. మమైష కామః. ఎందుకు? భూతానాం యద్భూయాసుర్విభూతయః. భూతానాం ఈ సృష్టిలో కర్మలను చేసుకుని వాటికి ఫలితాలను అనుభవించవలసినటువంటి జీవులకు విభూతయః భూయాసు, సమృద్ధులు కలగాలి కదా, వాళ్ళు కర్మఫలాన్ని అనుభవించాలి కదా, అనుభవించాలంటే సృష్టి పెరగాలి కదా. కాబట్టి సృష్టి పెరగాలి అనేటువంటి ఆశ నాదే మొదలు, నా ఆశే నీలో మారి తపస్సుగా మారింది. కాబట్టి నీ కోరిక నా కోరిక ఒకటే, కాకపోతే నీ తపస్సుకు నేను సంతోషించాను. ప్రీతోహంతే ప్రజానాథ యత్తే స్యోద్బృంహణం తపః మమైష కామో భూతానాం యద్భూయాసుర్విభూతయః. ఈ సృష్టి పెరగటం అనేది నాదే కోరిక అనటానికి బ్రహ్మ భవో భవంతశ్చ మనవో విబుధేశ్వరాః విభూతయో మమ హ్యేతాః భూతానాం భూతిహేతవః అనేటువంటి విషయం కూడా ఉంది. బ్రహ్మ ఈ సృష్టిని చేస్తున్నట్టుగా కనిపించేటువంటి బ్రహ్మగారు, భవః ఆ పరమేశ్వరుడు, భవంతశ్చ మీ ప్రజాపతులు దక్షాది ప్రజాపతులు, మనవః స్వయంభువు అలాగే మిగతా వాళ్ళు చాలామంది మనువులు ఉన్నారు, విబుధేశ్వరాః దేవతలు ఆ దేవతల తాలూకు శ్రేష్ఠులు వీళ్ళున్నారు. వీళ్ళందరూ కూడా మీ అందరూ కూడా మమహి విభూతయః, నా యొక్క అంశలు, నా యొక్క తేజోంశలు, నా యొక్క విభూతులు. ఏతాహ ఇవన్నీ కూడా నీతో కలిసిన ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నా యొక్క విభూతులు. ఇవన్నీ కూడా భూతానాం భూతిహేతవః, జీవులకు కావలసినటువంటి సమృద్ధులను అందించేటువంటి నా యొక్క రూపాలు. కాబట్టి నీలో ఏ కోరిక కలిగినా అది నాదే అవ్వాలి, మరొకరిది కారాదు. బ్రహ్మా భవో భవంతశ్చ మనవో విబుధేశ్వరాః విభూతయో మమ హ్యేతాః భూతానాం భూతిహేతవః. నీ కోరిక నా కోరిక ఒకటే, కానీ నేనైతే కోరికను వెంటనే అమలు చేసుకోగలను, పని చేసుకోగలను. నీలాంటి వాడు మాత్రం కోరికను తీర్చుకోవాలి అంటే తపస్సు చేసుకుని తీరాలి. అందులోనూ ఇంత పెద్ద కోరిక కాబట్టి తపస్సు అనేది ఉండి తీరాలి. కాబట్టి నువ్వు తపస్సు చేయటం సబబు, ఆ తపస్సుకి సిద్ధి రావటం అనేది కూడా జరిగింది అని పై శ్లోకంలో అంటున్నాడు. తపోమే హృదయం బ్రహ్మన్ తనుర్విద్యా క్రియాకృతి అంగాని క్రతవో జాతాః ధర్మ ఆత్మా అసవస్సురాః అని. బ్రహ్మన్, ఓ దక్ష ప్రజాపతి, తపోమే హృదయం, తపస్సు అనేది నా యొక్క హృదయం లాంటిది, అతి ముఖ్యమైనది. తపస్సు అంటే ప్రధానమైనటువంటి తపస్సు అయిన ధ్యానం నా యొక్క హృదయం లాంటిది. బ్రహ్మన్, ఓ దక్ష ప్రజాపతి, విద్య తను, ఆ ధ్యానం కోసం చేసేటువంటి సాంగోపాంగమైనటువంటి జపం, మంత్ర జపం అనేది నా యొక్క శరీరం లాంటిది.
ధ్యానం నిలవాలి అంటే ఉత్తునే నిలవమంటే నిలవదు. ధ్యానానికి కొంత శరీరంతో కూడా పనిచేయాలి. శరీరంతో మంత్రజపం లాంటి పనులు చేస్తే, అప్పుడు మంత్రజపం లాంటివి చేసేటప్పుడు ఏకాగ్రతతో చేస్తే అప్పుడు ధ్యానం అనేది సిద్ధిస్తుంది. ఈ ధ్యానానికి కావలసినటువంటి మంత్రజపం అనేది ధ్యానానికి కావలసిన శరీరం, నా యొక్క శరీరం లాంటిది. క్రియా ఆకృతి. ఈ ధ్యానం ఉత్తునే రాదు. క్రియ ఎంతో ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ధ్యానం అంటే ఒక విషయం మీద మనస్సును నిలబెట్టడం అని అనుకుంటే, మనస్సుకి అలా నిలబడటం అనే అలవాటే లేదు. నిలబడదు. ఎటో పారిపోతున్నటువంటి మనస్సును లాక్కొచ్చి అక్కడ పెట్టాలి. దానికి ఎంతో ప్రయత్నం కావాలి. ఆ ప్రయత్నం అనేది ఉంది కదా, క్రియ, ధ్యానం కోసం చేసేటువంటి నిరంతర ప్రయత్నం అనేది నా యొక్క ఆకృతి, నా యొక్క ఆకారం. ఒక శరీరానికి ఆకారం అనేది ఎంత ప్రధానమో, ఈ ధ్యానానికి ఈ క్రియ అనేది అంత ప్రధానం. ధ్యానం అంటే ఉత్తునే వచ్చేదు, కళ్ళు మూసుకున్న ప్రతివాడికి వచ్చేది ధ్యానం కాదు. నిద్ర అయితే తప్పనిసరిగా వస్తుంది, కానీ ధ్యానం రాదు. దానికి అంగాని క్రతవో జాతాః, ఎన్నెన్నో సత్కర్మలను చేసుకోవాలి, ఎన్నెన్నో వేదంలో చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రియలను చేయాలి, ఎన్నెన్నో రోజువారీ చేయవలసినటువంటి ధార్మిక క్రియలను చేయాలి. అన్ని పనులు మానాను, కళ్ళు మూసుకున్నాను అంటే నిద్రపోతున్నట్లే, ధ్యానం మాత్రం అందినట్లు కాదు. ఈ అంగాని క్రతవః, ఈ ధ్యానానికి అంగంగా ఉపయోగపడేటువంటి క్రతువులన్నీ కూడా ధ్యానాంగాలు కావు, నా యొక్క అంగాలు. ఎందుకంటే నేను యజ్ఞపురుషుడిని కదా. యజ్ఞపురుషుడైనటువంటి నాలో ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి కదా, లేదా యజ్ఞంలోని భాగాలన్నీ నా అవయవాలుగా ఉన్నాయి కదా. నేనే యజ్ఞపురుషుడిని. ఆ యజ్ఞపురుషుడి అయినటువంటి నన్ను యజ్ఞాలతో వాళ్ళు ప్రసన్నం చేసుకుంటేనే ధ్యానం అనేది అందుతుంది. ఊరికనే కూర్చుంటే మాత్రం అందేది ధ్యానం కాదు అని చెప్తున్నాడు. అంగాని క్రతవః, ఈ క్రతువులన్నీ సక్రమంగా చేసుకుని దాంతో అపూర్వం అనే దాన్ని సాధించుకోవాలి. ధర్మ ఆత్మ, ఆ అపూర్వం, ఆ ధర్మం అనేది నా యొక్క ఆత్మ, నా యొక్క స్వరూపం. అసవస్సురాహ, ఈ యజ్ఞాలలో భాగంగా ఉండేటువంటి దేవతలందరూ కూడా అసవహ, నా యొక్క ప్రాణాల్లాంటి వాళ్ళు. దేవతలు యజ్ఞాలకు చాలా ప్రధానమైనటువంటి వాళ్ళు. వాళ్ళు యజ్ఞాలలో ఎంత ప్రధానమో, యజ్ఞాలలో నేను కూడా అంతే ప్రధానము. యజ్ఞాలు నాకు అంతే ప్రధానము. యజ్ఞాలలో భాగమైనటువంటి దేవతలు నాకు ప్రాణం లాంటి వాళ్ళు అని పరమాత్మ చెప్తున్నాడు. తపోమే హృదయం బ్రహ్మన్ తనుర్విద్యా క్రియాకృతి అంగాని క్రతవో జాతాః ధర్మ ఆత్మ అసవస్సురాః అని. దక్ష ప్రజాపతి గారు కొంచెం కాంప్లికేటెడ్గా స్తుతి చేశాడు కాబట్టి ఆయనకి ఉపదేశం చేసేటప్పుడు ఈయన కూడా కొంచెం కాంప్లికేటెడ్గా చేసుంటాడేమో, కానీ విషయం మాత్రం చాలా స్పష్టంగా చేశాడు. ఎవరైనా ధ్యానం అనేదాన్ని సాధిస్తేనే పరమాత్మానుగ్రహం లభిస్తుంది. ధ్యానం సాధించాలి అంటే హృదయం సరిగ్గా ఉండాలి. హృదయం బాగుండాలి అంటే దానికి కావలసినటువంటి మంత్రజపం సరిగ్గా జరగాలి. అది జరగాలి అంటేనేమో నిరంతర ప్రయత్నం అనేది ఉండాలి. ఆ నిరంతర ప్రయత్నం నిర్విఘ్నంగా సాగాలి అన్నా సరే ఎంతో అపూర్వం ధర్మం, పుణ్యబలం అనేది ఉండాలి. ఆ పుణ్యబలం సరిగ్గా ఉండాలి అంటే యజ్ఞస్వరూపంలో ఆ పరమాత్మను కొలిచి ఉండాలి. యజ్ఞయాగాదులను చేసుకుని పుణ్యాన్ని సంపాదించి ఆ పుణ్యంతో విఘ్నాలన్నిటినీ పోగొట్టుకుని ఆ పుణ్యంతో అడ్డం పడేటువంటి దేవతా రూపాలన్నిటినీ కూడా తృప్తిపరిచి వాళ్ళు అడ్డం పడకుండా జాగ్రత్తగా చూసుకుని నిర్విఘ్నంగా ప్రయత్నం చేసి మంత్రజపం ద్వారా ధ్యానాన్ని సాధించాలి అని చెప్తున్నాడు. తపోమే హృదయం బ్రహ్మన్ తనుర్విద్యా క్రియాకృతి అంగాని క్రతవో జాతాః ధర్మ ఆత్మా సవస్సురాః అనే ఈ శ్లోకంలో పరమాత్మ. సృష్టి చేసేవాళ్ళు ఏదో హడావిడిగా సృష్టి చేస్తే సరిపోదు. ప్రజా సృష్టి చేసేవాళ్ళు తత్వాన్ని తెలుసుకుని ముందుకెళ్ళాలి. అందువల్లే బ్రహ్మగారు, మీకందరికీ మూలపురుషుడైనటువంటి బ్రహ్మగారు సృష్టి చేస్తాను అన్నప్పుడు ఆయనకు కూడా నేను తపస్సు చేయమనే చెప్పాను. తపస్సు చేసి ఆయన నన్ను చూసిన తరువాత
ఆయనకి కొన్ని మాటలు చెప్పాను, అలాంటి మాటలనే నీకు కూడా చెప్తాను అని పై శ్లోకంతో మొదలుపెట్టి అంటున్నాడు 4 శ్లోకాల్లో. అహమేవాసమేవాగ్రే నాణ్యత్కించాంతరం బహిః సంజ్ఞానమాత్రం అవ్యక్తం ప్రసుప్తమివ విశ్వతః అనేది మొదటి అంశం. ఈ సృష్టికి ముందు మీరు చేయబోయే లేదా మీకు కూడా అందని సృష్టి కంటే ముందు అహమేవ నేనే ఉన్నాను, అహమేవ ఆసం. అందులోనూ అహమేవ ఆసమేవ నేను ఉన్నాను, తప్పనిసరిగా ఉన్నాను. నేను తప్పనిసరిగా ఉన్నాను, అదే సమయంలో నేను ఉండటం అనే దానికంటే వేరే క్రియనేమీ చేయలేదు. మీరు సృష్టి చేయాలి అంటే చాలా పనులు చేయాలి. ముందుగా తపస్సు చేయాలి, తపస్సు చేసిన తర్వాత సృష్టి విధానాలు అవన్నీ చూసుకోవాలి, ఎవరు సృష్టి కావాలి, ఏం కావాలి, ఇప్పుడు పరిస్థితులు ఏంటి అన్నీ చూసుకుని చేయాలి. నాకు అలాంటి పరిస్థితులు ఏం లేవు. నేను ఉంటే చాలు, సృష్టి దానంతరదే గడిచిపోతుంది. అహమేవ ఆసమేవ అగ్రే. సృష్టి కంటే ముందు నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఉండటం అనే ఒకే ఒక పని చేశాను. నాణ్యత్కించిన నేను తప్ప మరొక వస్తువు లేదు. ఆంతరం బహిః. ఇప్పుడు ప్రస్తుతం మీకు లోపల ఉండేటువంటి ఇంద్రియాలు మొదలైనవైనా కావచ్చు, లోపలివి కావచ్చు, బహిః బయటకు కనిపించేటువంటి వస్తువులైనా కావచ్చు, లోపల బయట ఉండేటువంటి వస్తువులేవి అప్పటికైతే లేవు. నాణ్యత్కించ ఆంతరం బహిః. ఈ సృష్టి కంటే ముందు ఉన్నటువంటి నేను సంజ్ఞానమాత్రం, కేవలం చైతన్య స్వరూపంతో ఉన్నాను. జ్ఞానం అనేది మాత్రమే నా యొక్క రూపం, అది తప్ప వేరే రూపం లేదు. సంజ్ఞానమాత్రం. అవ్యక్తం, ఏ ఇంద్రియాలకి కనిపించని, ఇంద్రియాలన్నిటికీ ఉపయోగించేటువంటి జ్ఞానం మాత్రమే నా యొక్క రూపం, అప్పటికీ ఇప్పటికీ కూడా. ప్రసుప్తమివ విశ్వతః. అన్ని చోట్ల పడుకుని ఉండే, అన్ని చోట్ల వ్యాపించి ఉండేటువంటి జ్ఞానమే, నిరంతరంగా ఉండేటువంటి జ్ఞానమే నా యొక్క రూపం. ఆ జ్ఞాన స్వరూపంతో, కదలికలు లేని కదలని జ్ఞాన స్వరూపంతో నేనున్నాను. అహమేవ ఆసమేవ అగ్రే నాణ్యత్కించ అంతరం బహిః. ఆంతరం బహిః సంజ్ఞానమాత్రం అవ్యక్తం ప్రసుప్తమివ విశ్వతః అని మొదటి శ్లోకంలో పరమాత్మ చెప్పాడు. మయి అనంత గుణేనంతే గుణతో గుణ విగ్రహ యదాసీత్ తత ఏవాద్యః స్వయంభూ సమభూతజః. ఏమీ లేనటువంటి జ్ఞాన రూపంలో ఉండేటువంటి నేను, ఉనికి అనేటువంటి రూపంలో ఉండేటువంటి నేను, సత్తామాత్ర స్వరూపుడునైనటువంటి నేను సృష్టి చేయాలి అని సంకల్పించిన వెంటనే మయి నాలో అనంత గుణే, వస్తుతః గుణాలే లేనటువంటి నాలో, మాయాపరంగా చూసుకున్నప్పుడు అనంతమైనటువంటి గుణాలున్నటువంటి నాలో, అనంతే వ్యాపకంగా ఉండేటువంటి నాలో గుణతః గుణాల వల్ల గుణ విగ్రహ ఆసీత్. ఆ గుణాలను కలిపితే వచ్చేటువంటి మొదటి రూపంగా ఉండేటువంటి బ్రహ్మగారు పుట్టుకొచ్చారు. గుణ విగ్రహ ఆసీత్. తతః ఆ రూపంలోనే, నా యొక్క వ్యాపకమైనటువంటి రూపంలోనే, నా యొక్క అనంత గుణ సంపన్నమైనటువంటి రూపంలోనే, అనంతమైనటువంటి రూపంలోనే బ్రహ్మగారు కూడా పుట్టుకొచ్చాడు. యదాసీత్ తత ఏవ ఆద్యః. ఆయనే ముందు పుట్టాడు కాబట్టి ఆయనకి ఆద్యః అని పేరు, అందరికంటే ముందు పుట్టాడు అని. స్వయంభూః అని కూడా ఆయనకి పేరు, ఎందుకంటే నేనేమి ప్రయత్నం అంటూ చేయలేదు. చెప్పాను కదా, నాకు కేవలం ఉనికి అనేది ఒకే ఒక క్రియ, అది తప్ప మరొకటి లేదు అని చెప్పాను కదా. నేనేం ప్రయత్నం చేయకుండా ఆయన వచ్చాడు కాబట్టి, సంకల్పమాత్రంతో వచ్చాడు కాబట్టి ఆయనకి స్వయంభూః అని పేరు. వాస్తవానికి ఆయనకి పుట్టుక లేదు కాబట్టి అజహ అని కూడా ఆయనకి పేరు. లేదంటే ఈ మాట కొంచెం సంక్లిష్టంగా ఉంది అనుకుంటే, అజహ ఆయన తండ్రి ఎవరో తల్లి ఎవరో ఆయనకి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు కాబట్టి అజహ ఎవరికీ పుట్టనటువంటి వాడు అని ఆయనకి పేరు. మయి అనంత గుణే అనంతే గుణతో గుణ విగ్రహ యదాసీత్ తత ఏవాద్యః స్వయంభూ సమభూతజః. సవై యదా మహాదేవః మమ వీర్యోపబృంహితః మేనేఖిలమివాత్మానం ఉద్యత ఆ బ్రహ్మగారు ఎప్పుడైతే సర్గకర్మణి
తాను పుట్టినటువంటి ప్రయోజనాన్ని నెరవేర్చుకోవటానికి సృష్టి చేయాలి అని సంకల్పించుకున్నాడో అప్పుడు యదా ఆ సమయంలో మహాదేవ, అందరికంటే గొప్పవాడైనటువంటి ఆ బ్రహ్మగారు కూడా మమ వీర్యోపబ్రహ్మిత, నా యొక్క సామర్థ్యంతో పుట్టినవాడు, నా యొక్క సామర్థ్యాన్ని పుణికిపుచ్చుకున్నవాడు కదా, అయినా కూడా ఆ మేనే ఖిలమివ ఆత్మానం, నేను ఈ సృష్టి చేయడానికి సమర్థుడిని కాను అని అనుకున్నాడు. సృష్టి చేయలేను అని అనుకున్నాడు. సృజా 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 అని వినిపిస్తోంది. ఏం సృష్టి చేయాలి, ఎలా సృష్టి చేయాలి, దేంతో చేయాలి అనే సందేహాలతో సతమతమయ్యాడు. మేనే ఖిలమివాత్మానం. పాపం ఆయనేం బద్ధకస్తుడు కాదు. ఉద్యత సర్గకర్మణి, సృష్టి చేయాలి అని పూనుకున్నాడు, చేసేద్దామనుకున్నాడు. ఏ సాధనము లేదు, చుట్టూ చూస్తే నీళ్లే ఉన్నాయి, నీళ్లు తప్ప మరొకటి లేదు అని భ్రమపడ్డాడు, బాధపడ్డాడు. సవై యదా మహాదేవో మమ వీర్యోపబ్రహ్మిత మేనే ఖిలమివాత్మానం ఉద్యత సర్గకర్మణి అథ మేభిహితో దేవ తపోతప్యత దారుణం నవ విశ్వసృజోయుష్మాన్ ఏనాదౌ అసృజద్ విభు. ఆయన కష్టం చూసి నాకే జాలేసింది. జాలేసి అథమే అభిహితో దేవ, నేను ఆయనకి వినిపించేట్లుగా తప 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 అని అన్నాను, తపస్సు చేయి అని అన్నాను. నేనే చెప్పాను. ఆయనేమో తనకు వినిపించింది అనుకున్నాడు, వినిపించలేదు. నేను చెప్పాను ఆయనకి తప 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 అని. అథమే అభిహితో దేవ, నేను చెప్పిన మాటలు ఆయనకి వినిపించినాయి. వినిపించేసరికి తపః అతప్యత దారుణం, 100 ఏళ్ల పాటు, సుదీర్ఘకాలం పాటు దారుణమైనటువంటి తపస్సు చేశాడు. మనస్సుని ఏకాగ్రంగా చేసుకునేటువంటి తపస్సు చేశాడు. దానికి ఫలితంగా నవ విశ్వసృజో యుష్మాన్ ఏనాదౌ అసృజత్ విభు, మరీచి మొదలైనటువంటి 9 మంది ప్రజాపతులని, నవ విశ్వసృజ ప్రజాపతులని సృష్టి చేయటంలో అధికారం ఉన్న వాళ్ళని 9 మందిని సృష్టి చేశాడు. యుష్మాన్ ఏనాదౌ అసృజద్ విభు, ఆ తపస్సు యొక్క ప్రభావంతో మిమ్మల్ని మొదలు సృష్టి చేసి పెట్టాడు. ఇది నువ్వు తెలుసుకోవలసినటువంటి అంశం అని పరమాత్మ 4 శ్లోకాల్లో దక్ష ప్రజాపతి గారికి చెప్పాడు. ఇందులో పాయింట్ నెంబర్ 1, నువ్వేదో నేను సృష్టి చేస్తున్నాను, నేనే సృష్టికర్తని అని భ్రమపడద్దు. సృష్టి చేయడానికి అందరికంటే మూల కారణంగా నేనున్నాను. పాయింట్ నెంబర్ 2, ఈ సృష్టిలోనే పడి నువ్వు అనవసరంగా మోహపడిపోవద్దు. ఈ సృష్టి కంటే విభిన్నంగా నేనున్నాను, నన్ను తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని అలాగే కొనసాగించు. పాయింట్ నెంబర్ 3, అసలు నీ పుట్టుకకి కారణం ఎలా ఉంది అనేటువంటి మూలాన్ని కనుక్కో. దాని ప్రకారం నేను సృష్టి చేద్దామనుకుంటే బ్రహ్మగారు వచ్చారు. ఆ బ్రహ్మగారు సృష్టి చేయడం ఎలాగో తెలియక ఆలోచిస్తూ ఉంటే నేనే తపస్సు చేయమని చెప్పాను. ఆయన తపస్సు చేస్తే నువ్వు పుట్టుకొచ్చావు. ఇది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు, ఇప్పుడు తపస్సు చేసి ఇప్పుడు స్తుతి చేసి పెడుతున్నావు. ఎప్పుడో సృష్టి ఆదిలో ఉన్నటువంటి నువ్వు, 9 మందిలో ఒకడిగా ఉండవలసిన నువ్వు ఇప్పుడు ప్రచేతసులకి ఎలా పుట్టుకొచ్చావు? ఎప్పుడో కదా అది జరిగింది. బ్రహ్మగారికి పుట్టిన నువ్వు ఇప్పుడు ప్రచేతసులకి పిల్లవాడిగా ఎలా వచ్చావు? ఇది పాయింట్ నెంబర్ 4. ఎలా వచ్చావు అంటే బ్రహ్మమానస పుత్రుడిగా చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నువ్వు పరమేశ్వరుడి పట్ల అపరాధ భావంతో ప్రవర్తించి ఆయన్ని అవమానం చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యి నీ తలకాయ పోగొట్టుకుని గొర్రె తలకాయ పెట్టుకుని ఆ జన్మని ఎలాగోలాగా పూర్తి చేసి గడిపేసి నీ సృష్టికి కారణమైనటువంటి లేదా నీ సృష్టి ఏ ప్రయోజనం కోసమైతే ఉద్దేశించబడిందో ఆ ప్రయోజనాన్ని నువ్వు పూర్తి చేయలేక పూర్తి చేయవలసినటువంటి బాధ్యతతో ఉండి ఇప్పుడు పరమ పవిత్రులైనటువంటి ఆ ప్రచేతసులకి పిల్లవాడిగా నా యొక్క ఆజ్ఞతోనే పుట్టావు. ఇది పాయింట్ నెంబర్ 4. కాబట్టి ఎప్పుడో 9 మందిలో ఉండవలసిన వాడివి దిగజారి ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు మళ్ళీ పుట్టుకొచ్చావు. నీ జన్మ ప్రయోజనం అనేది అప్పుడు మొదలైనటువంటి జన్మ ప్రయోజనం ఇంకా తీరలేదు అనేది 4వ నెంబర్. కాబట్టి ఆ జన్మలో చేసిన తప్పుల్ని తొందరపడి మళ్ళీ చేయొద్దు. అప్పుడు ఏం చేశావో మొత్తం ఒకసారి గుర్తు తెచ్చుకో, ఆ తప్పులు మళ్ళీ చేయొద్దు, జాగ్రత్తగా ఉండు. అదేంటి అప్పుడు చెప్పిన దానికి సారీ చెప్పేశాను, అన్నీ అయిపోయినాయి, ఆయన ఒప్పేసుకున్నాడు కదా అంటే అలా ఏం కుదరదు. పరమేశ్వరాపరాధం అనేది అంత తొందరగా వదలదు. అనేటప్పుడు సింపుల్గా అననిస్తుంది. మేము విష్ణు భక్తులము, మేము శివుణ్ణి తిట్టచ్చు అని అనటానికి ఉపయోగిస్తుంది.
అది మనిషి మనసులో ఉండేటువంటి ఈగోనే తప్ప మరొకటి కాదు. పరమేశ్వరుడి పట్ల విష్ణు భక్తులైనా సరే ఏ రకమైనటువంటి అపరాధ భావంతోనూ ఉండకూడదు. నువ్వు ఆ అపరాధం చేశావు కాబట్టి నువ్వు దిగజారినట్లే, బ్రహ్మమానసపుత్రుడి స్థాయి నుంచి నువ్వు దిగజారినట్లే. ఆ దిగజారటం కంటే కూడా ఇంకా కూడా నిన్ను దిగజార్చటమే, వేరే దారి లేదు. ఏషా పంచజనస్యాంగ దుహితావై ప్రజాపతే అసిక్నీ నామ పత్నీత్వే ప్రజేశ ప్రతిగృహ్యతాం. నీకు పంచజన ప్రజాపతి గారు అనే ఒక ప్రజాపతి గారు ఉన్నారు. ఆయనకి అసిక్ని అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని భార్యగా ఇస్తున్నాను, తీసుకో. ఏషా పంచజనస్య అంగ ఓ ప్రియుడైనటువంటి దక్ష, నువ్వు నాకేమీ అప్రియుడివి కావు. చేసిన తప్పుకి పశ్చాత్తాపాన్ని లేదా చేసిన తప్పుకి ఫలితాన్ని అనుభవించవలసిన వాడివి. అందువల్ల పంచజనస్య ప్రజాపతే, పంచజనుడు అనేటువంటి పేరు కలిగిన ప్రజాపతి గారికి దుహిత కూతురు అసిక్ని నామ, అసిక్ని అనే పేరుతో ఉంది. ఆవిడ్ని ప్రజేశ ఓ ప్రజాపతి పత్నీత్వే ప్రతిగృహ్యతాం, పత్నిగా తీసుకో. ఇది ఫలితం ఎందుకు అవుతుంది అపరాధానికి అంటే, మిథున వ్యవాయ ధర్మస్త్వం ప్రజాసర్గమిమం పునః మిథున వ్యవాయ ధర్మిణ్యాం భూరిశో భావయిష్యసి. బ్రహ్మమానసపుత్రుడిగా నిన్ను సృష్టి చేయమని చెప్పినప్పుడు నిన్ను కేవలం మానస సృష్టి చేయి అని మించిపెట్టాము. బ్రహ్మమానసపుత్రుడిగా ఉన్నప్పుడు మానసికంగా ఫలానా వాళ్ళు పుట్టాలి అంటే పుట్టటమే అని సంకల్ప సృష్టి నీకు ఉండేది. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు అది పోయింది. ప్రత్యేకించి నీకు ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నాము. ఈ అమ్మాయిని భార్యగా స్వీకరించి ఈ భార్య ద్వారా నువ్వు సంతానాన్నే కనాలి, సంతానం నీకు పుట్టాలే కానీ మిథున వ్యవాయ ధర్మస్త్వం. భార్యను పెళ్లి చేసుకున్న భార్యతో ధార్మికమైనటువంటి సంతానాన్ని కలిగేటువంటి తీరులో నువ్వు నడుచుకోవాలి. ఆ తీరులోనే ప్రజాసర్గం ఇమం, ఈ ప్రజా సృష్టిని నువ్వు చేయాలి. ఎలాంటి సృష్టి? పునః నీకు మళ్ళీ తిరిగి ఇచ్చినటువంటి బాధ్యత అనేటువంటి సృష్టి. దాన్ని మిథున వ్యవాయ ధర్మిణ్యాం, నీకు తగ్గట్లుగా ఒక భార్యను నిర్ణయించి పెట్టాము. ఆవిడ నిన్ను పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసి చేసుకుని ధార్మికమైనటువంటి తీరులో సంతానాన్ని కనాలి అనేదే తీరు. కాబట్టి భూరిశో భావయిష్యసి, నువ్వు ఈ అసిక్ని అనే ఆవిడ ద్వారా ప్రజాసర్గాన్ని సామాన్య మానవుడిగానే చెయ్యాలి అని చెప్పాడు. కాబట్టి బ్రహ్మమానసపుత్రుడుగా నువ్వు చేయగలిగినటువంటి సంకల్ప సృష్టి నువ్వు చేయలేవు, నువ్విప్పుడు మామూలు సృష్టే చెయ్యాలి అని చెప్పేశాడు. కాకపోతే తపస్సు చేసుకున్నావు, నేను అనుగ్రహించాను, నాకు ఇష్టమైన వాడివి కాబట్టి భూరిశ మిగతా వాళ్ళకంటే కూడా కొంచెం ఎక్కువ స్థాయిలో చేయగలవు. మిథున వ్యవాయ ధర్మస్త్వం ప్రజాసర్గమిమం పునః మిథున వ్యవాయ ధర్మిణ్యాం భూరిశో భావయిష్యసి. త్వత్తోధస్తాత్ ప్రజా సర్వాః మిథునీభూయ మాయయా మదీయయా భవిష్యంతి హరిష్యంతి చ మే బలిం. ఇది నీకొక్కడికే కాదు, నీ పిల్లలు వాళ్ళ పిల్లలు అనే తీరులో పెరిగేటువంటి వారందరూ కూడా ఇదే తీరులో సంతానాన్ని కనాలి. త్వత్తః అధస్తాత్, నీ తర్వాత వచ్చేటువంటి ప్రజలందరూ కూడా సర్వాః అందరూ కూడా మాయయా మదీయయా, నా యొక్క మాయకు ఒక రూపం అనేది ఇస్తే ఆ రూపాన్ని దాల్చినటువంటి స్త్రీని మిథునీభూయ పెళ్లి చేసుకుని, వీళ్ళు మాయా రూపాన్ని ధరించిన వాళ్ళే. నా మాయ ఒక దేహం అనేటువంటి రూపాన్ని పొందితే ఆ రూపాన్ని పట్టుకున్న వాళ్ళు వీళ్ళు పురుషులు. నా మాయే ఇంకొక దేహాన్ని, ఇంకొక దేహం, స్త్రీ దేహం అనేటువంటి రూపాన్ని పొందితే ఆ రూపాన్ని పట్టుకున్నటువంటి జీవుడు స్త్రీ. వీళ్ళిద్దరూ కలిసి మిథునీభూయ భవిష్యంతి, సంతానాన్ని కంటారు. హరిష్యంతి చ మే బలిం, వీళ్ళలో మంచివాళ్ళు ధార్మికులైన వాళ్ళు నా యొక్క సంతానమే కాబట్టి, నా యొక్క సృష్టిలో భాగమే కాబట్టి వాళ్ళకి నిర్దేశించబడినటువంటి క్రియలను, వాళ్ళకి నిర్దేశించబడినటువంటి సత్కర్మలను చేసుకుని హరిష్యంతి చ మే బలిం, నన్ను అర్చించుకుంటూ ఉంటారు. త్వత్తోధస్తాత్ ప్రజా సర్వాః మిథునీభూయ మాయయా మదీయయా భవిష్యంతి హరిష్యంతి చ మే బలిం అని పరమాత్మ అన్నాడు. అని ఏం చేశాడు అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు.
ఇత్యుక్త్వా మిషతస్తస్య భగవాన్ విశ్వభావన స్వప్నోపలబ్ధార్థ ఇవ తత్రైవ అంతర్దధే హరి అని. ఇత్యుక్త్వా ఈ రకంగా చెప్పి, అంటే వరాలు ఇచ్చేసి, మిషతస్తస్య ఇన్ని వరాలు ఇచ్చినా సరే కనీసం థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పే తీరు కూడా లేకుండా, మిషత ఇంతలావు గుడ్లేసుకుని మిట్ట గుడ్లేసుకుని ఈయన దక్ష ప్రజాపతి గారు చూస్తూ ఉంటే, మిషతస్తస్య ఆయన్ని ఒక్క క్షణం కనురెప్ప కిందకి వాలిస్తే లేదా మాట్లాడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే ఆయన్ని చూడటం మిస్ అయిపోతామేమో అన్నంత తీరులో ఈయన ఆయన్ని గుడ్లు మిటకరించుకొని చూస్తూ ఉంటే, మిషతస్తస్య భగవాన్ విశ్వభావన, భగవాన్ సర్వైశ్వర్య సంపన్నుడైనటువంటి విశ్వభావన, ఆయన మాటలతోనే ఈ విశ్వం తాలూకు సృష్టి మొత్తానికి బాధ్యుడైనటువంటి ఆ హరి, శ్రీహరి తత్రైవ అంతర్దధే, అక్కడే ఉన్నవాడు ఉన్నట్లుగా అంతర్ధానం అయిపోయాడు. స్వప్నోపలబ్ధార్థ ఇవ, కలలో ఏదో బాగా చూస్తూ ఉంటాము, సీన్ నడుస్తూ ఉంటుంది, ఉన్నట్టుండి ఠకీమని కట్ అయిపోతుంది. అలాగే ఈయన మాట్లాడుతున్నాడు, అందంగా ఉన్నాడు, చూస్తే అసలు కళ్ళు చాలటం లేదు, కనురెప్ప వాల్సబుద్ధి కావటం లేదు అని ఆయన తెరుచుకుని చూస్తూనే ఉన్నాడు, ఉన్నట్టుండి మాటలు ఆపేశాడు, కట్ చేసేసాడు, అయిపోయాడు. వెళ్ళొస్తాను అనే మాట కూడా ఏమీ చెప్పలేదు, చెప్పకుండా అక్కడ ఉన్నవాడు ఉన్నట్టుగా అంతర్ధానం అయిపోయాడు. ఇత్యుక్త్వా మిషతస్తస్య భగవాన్ విశ్వభావన స్వప్నోపలబ్ధార్థ ఇవ తత్రైవ అంతర్దధే హరి అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. చెప్పి 54 శ్లోకాలు ఉన్నటువంటి ఈ షష్ఠ స్కంధంలోని 4వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ప్రచేతసాం దక్షోత్పత్తి వర్ణనం అనేటువంటి పేరున్న ఈ అధ్యాయం ఇక్కడికి ముగిసింది. ఈ అధ్యాయంలో ప్రచేతసులు, ఆ ప్రచేతసులు మళ్ళీ మారిష అనేటువంటి ఆవిడ్ని పెళ్లి చేసుకోవటం, దానికి కారణంగా వాళ్ళు తపస్సు నుంచి బయటకు వచ్చి చెట్లని కాల్చబోతుంటే చంద్రుడు వచ్చి అడ్డుకుని మారిషని ఇవ్వటం, ఆ మారిషకి ప్రచేతసులకి ఈయన దక్షుడు అనేవాడు పుట్టినటువంటి దక్షుడు తపస్సుకు వెళ్ళినటువంటి దక్షుడు అక్కడ హంసగుహ్య స్తోత్రంతో పరమాత్మను స్తుతి చేయటం, ఆయనకి పరమాత్మ ప్రత్యక్షం కావటం, ప్రత్యక్షమయ్యి జాగ్రత్తలు చెప్పి మరీ ఈ ప్రజా సృష్టి చేయమని ఆదేశించటం, అసిక్ని అనే ఆవిడ్ని పత్నిగా ఇవ్వటం అనేటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈరోజు మనం చూసుకున్నటువంటి అంశాల్లో హంసగుహ్య స్తోత్రంలోని అంశం ఉండనే ఉంది. పరమాత్మ ఆయన యొక్క స్వరూపం, ఆయన స్వరూపాన్ని అందుకోవటానికి ఉపాసనా మార్గం, జ్ఞాన మార్గం అనేటువంటి 2 మార్గాలు, ఆ 2 మార్గాల్లోనూ ఆయన ఎంత భిన్నంగా కనిపిస్తాడు. ఎంత భిన్నంగా కనిపించినా సరే ఎవరైనా ఏ మార్గంలోనైనా సరే ఆయన్ని అందుకోవాలి అని ప్రయత్నం చేస్తే దానికోసం ఎంత చిన్న రూపాన్నైనా ధరించి వాళ్ళ ముందు నిలబడాలి అని ఎలా ఆయన ఉద్యుక్తుడవుతాడు అనేటువంటి అంశం ప్రధానమైన అంశం. దాన్ని జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. దానికి సాక్ష్యంగా దక్ష ప్రజాపతి గారు ఏ రూపంలో ఆయన్నైతే చూశాడో, ఏ రూపంలో ఆయన్ని ధ్యానించాడో ఆ రూపంలో ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని కూడా ఉంచుకోవాలి. ఆ దక్ష ప్రజాపతి గారికి చెప్పిన విషయాలు మనకి సంబంధం లేవు అని అనుకోవడానికి వీల్లేదు. ఇంత విశ్వసృష్టి చేసే వాళ్ళకే మీరు సృష్టి చేసేటువంటి ఈ విశ్వంలో పడి తలమునకలు అయిపోవద్దు, ఇందులో ఏమీ లేదు, ఇందులో ఉన్నదంతా మాయ తప్ప మరొకటి లేదు. ఈ విశ్వసృష్టి కంటే ముందున్న ఈ విశ్వసృష్టితో సంబంధం లేకపోయినా కావాలనుకున్నప్పుడు విశ్వసృష్టి చేసేటువంటి నన్ను మాత్రమే జాగ్రత్తగా చూడండి. అహమేవ ఆసమేవాగ్రే అని పరమాత్మ చెప్తున్న మాట ఉంది కదా, ఆ మాట వాళ్ళకే కాదు మనకు కూడా వర్తిస్తుంది. విశ్వసృష్టికర్తలనే విశ్వం వైపు పోవద్దు అంటే వాళ్ళు సృష్టి చేసిన విశ్వాన్ని నాకేస్తున్నటువంటి మనలాంటి వాళ్ళకి ఈ విశ్వం జోలికి పోవద్దు అని చెప్పినట్లే కదా. కాబట్టి ఈ మాయతో నిండినటువంటి విశ్వం వైపుకి మీరు మళ్ళొద్దు, ఇటువైపు మీరు చూడొద్దు. ఈ మాయకు అవతల ఉన్నటువంటి ఈ విశ్వం కంటే ముందు ఉన్నటువంటి పరమాత్మను చూడండి అని మనకే పరమాత్మ ఉపదేశం చేసినట్లుగా మనం దీని ద్వారా గ్రహించుకోవాలి. మిగతా కథా విన్యాసం అంతా కూడా ఈ భావానికి ప్రోద్బలం చేస్తోంది అనే విషయాన్నే మనం పట్టించుకోవాలి. అలా పట్టించుకుని
ఏ రూపంతో కావాలంటే ఆ రూపంతో మనకు ప్రత్యక్షమై మనకు సహాయాలు చేసేటువంటి ఆ పరమాత్మను అందుకోవటానికి మనం ప్రయత్నం ప్రారంభించుకోవాలి అని ఈ వృత్తాంతం ద్వారా మనం కూడా నిర్ణయించుకోవాలి. అలాంటి ప్రయత్నం సఫలం కావాలి అంటే మొదలు ప్రయత్నం ఉండాలి అంటే కనీసం దానికి కావాల్సిన అవగాహన ఉండాలి అంటే దానివైపు మనస్సు ఉండాలి. అలా మన మనస్సుని దాని వైపుకు మళ్ళించి మనకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి మన మనస్సు దాని మీద ప్రయత్నం చేసేటట్లుగా ప్రోత్సహించి చేసిన ప్రయత్నానికి ఫలాన్ని అందించవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం షష్ఠ స్కంధంలో చతుర్థ అధ్యాయంలో 35వ శ్లోకం నుంచి పారాయణ ప్రారంభించుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే చతుర్థోऽధ్యాయః శ్రీశుక ఉవాచ ఇతి స్తుతః సంస్తువతః సతస్మిన్నఘమర్షణే ఆవిరాసీత్ కురు శ్రేష్ఠ భగవాన్ భక్తవత్సలః కృతపాదః సుపర్ణాంసే ప్రలంబాష్టమహాభుజః చక్రశంఖాసి చర్మేషు ధనుః పాశగదాధరః పీతవాసా ఘనశ్యామః ప్రసన్నవదనే క్షణః వనమాలా నివీతాంగో లసచ్ఛ్రీవత్సకౌస్తుభః మహాకిరీటకటకః స్ఫురన్మకరకుండలః కాంచ్యంగులీయవలయ నూపురాంగదభూషితః త్రైలోక్యమోహనం రూపం బిభ్రత్రిభువనేశ్వరః వృతో నారదనందాద్యైః పార్షదైః సురయూథపైః స్తూయమానోను గాయద్భిః సిద్ధగంధర్వచారణైః రూపం తన్మహదాశ్చర్యం విచక్ష్యాగత సాధ్వసః ననామదండవద్భూమౌ ప్రహృష్టాత్మా ప్రజాపతిః నకించనోదీరయితుం అశకత్తీవ్రయాముదా ఆపూరితమనోద్వారైః హ్రదిన్య ఇవ నిర్ఝరైః తం తథావనతం భక్తం ప్రజాకామం ప్రజాపతిం చిత్త
चित्तज्ञः सर्वभूतानां चित्तज्ञः सर्वभूतानाम् इदमाह जनार्दनः इदमाह जनार्दनः श्रीभगवानुवाच श्रीभगवानुवाच प्राचेतस महाभाग प्राचेतस महाभाग संसिद्धस्तपसा भवान् संसिद्धस्तपसा भवान् यच्छ्रद्धया मत्परया यच्छ्रद्धया मत्परया मयि भावं परङ्गतः मयि भावं परङ्गतः प्रीतो हन्ते प्रजानाथ प्रीतो हन्ते प्रजानाथ यत्ते स्योद्बृंहणं तपः यत्ते स्योद्बृंहणं तपः ममैष कामो भूतानां ममैष कामो भूतानां यद्भूयासुर्विभूतयः यद्भूयासुर्विभूतयः ब्रह्मा भवो भवन्तश्च ब्रह्मा भवो भवन्तश्च मनवो विबुधेश्वराः मनवो विबुधेश्वराः विभूतयो मम ह्येताः विभूतयो मम ह्येताः भूतानां भूतिहेतवः भूतानां भूतिहेतवः तपो मे हृदयं ब्रह्मन् तपो मे हृदयं ब्रह्मन् तनुर्विद्या क्रियाकृतिः तनुर्विद्या क्रियाकृतिः अङ्गानि क्रतवो जाताः अङ्गानि क्रतवो जाताः धर्म आत्मा सवस्सुराः धर्म आत्मा सवस्सुराः अहमेवासमेवाग्रे अहमेवासमेवाग्रे नान्यत् किञ्चान्तरं बहिः नान्यत् किञ्चान्तरं बहिः संज्ञानमात्रमव्यक्तं संज्ञानमात्रमव्यक्तम् प्रसुप्तमिव विश्वतः प्रसुप्तमिव विश्वतः मय्यनन्तगुणेनन्ते मय्यनन्तगुणेनन्ते गुणतो गुणविग्रहः गुणतो गुणविग्रहः यदासीत् तत एवाद्यः यदासीत् तत एवाद्यः स्वयंभूः समभूदजः स्वयंभूः समभूदजः स वै यदा महादेवो स वै यदा महादेवो मम वीर्योपबृंहितः मम वीर्योपबृंहितः मेनेऽखिलमिवात्मानं मेनेऽखिलमिवात्मानम् उद्यतः सर्गकर्मणि उद्यतः सर्गकर्मणि अथ मे भिहितो देवः अथ मे भिहितो देवः तपोतप्यत दारुणम् तपोदप्यतदारुणम् नव विश्वसृजो युष्मान् नव विश्वसृजो युष्मान् येनादावसृजद्विभुः येनादावसृजद्विभुः एषा पञ्चजनस्याङ्ग एषा पञ्चजनस्याङ्ग दुहिता वै प्रजापतेः दुहिता वै प्रजापतेः असिक्नी नाम पत्नीत्वे असिक्नी नाम पत्नीत्वे प्रजेश प्रतिगृह्यताम् प्रजेश प्रतिगृह्यताम् मिथुनव्यवाय धर्मस्त्वम् मिथुनव्यवाय धर्मस्त्वम् प्रजासर्गमिमम् पुनः प्रजासर्गमिमम् पुनः मिथुनव्यवाय धर्मिण्याम् मिथुनव्यवाय धर्मिण्याम् भूरिशो भावयिष्यसि भूरिशो भावयिष्यसि त्वत्तोधस्तात् प्रजाः सर्वाः त्वत्तोधस्तात् प्रजाः सर्वाः
मिथुनीभूय मायया मिथुनीभूय मायया मदीयया भविष्यन्ति मदीयया भविष्यन्ति हरिष्यन्ति च मे बलिम् हरिष्यन्ति च मे बलिम् श्रीशुक उवाच श्रीशुक उवाच इत्युक्त्वा मिषतस्तस्य इत्युक्त्वा मिषतस्तस्य भगवान् विश्वभावनः भगवान् विश्वभावनः स्वप्नोपलब्धार्थ इव स्वप्नोपलब्धार्थ इव तत्रैवान्तर्दधे हरिः तत्रैवान्तर्दधे हरिः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे षष्ठस्कन्धे चतुर्थोऽध्यायः चतुर्थोऽध्यायः। ओम नमो वेंकटेशाय। భర్మాచలేంద్ర ప్రపాతద్వయంబునగలిగిన నీలంబుగనులవంగమునసితార్క్ష్యుని ఇరుమోపుపై నిడినట్టి పదముల కాంతులు బరిఢవిల్ల చండ దిగ్మండల శుండాల కరముల కైవడిని నిమిది కరముల మర చక్ర కోదండాసి శంఖ నందక పాశ చర్మ గదాదుల జర విభూని నల్లమేను మెరయ నగుముగంబల రంగ చల్ల చూపు విబుధ సమితి బ్రోవ పసిడిగాసెబూని బహుభూషణ కిరీట కుండలముల కాంతి మిండుకొనగా అని శ్రీమద్ భాగవత అంతర్గత అత్యద్భుతమైనటువంటి ఆ భగవత్ వర్ణనం, అదేవిధంగా ఆ భగవంతుని యొక్క పలుకులు, ఈ రెండూ కూడా ఆచార్య ముఖతః శ్రీమద్ భాగవత కథామృత రసాస్వాదంలో భాగంగా నిరంతరము ఆ భగవంతుణ్ణి భాగవతం వినడం ద్వారా, పఠించడం ద్వారా సేవించుకునేటువంటి భాగ్యాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ మనకు ప్రతిరోజు సాయంకాల వేళ అందిస్తూ ఉన్నాడు. ఇటువంటి భాగ్య పరంపరలను కొనసాగి మనకు పరిపూర్ణమైనటువంటి ఆ ఆత్మతత్వం, భగవత్తత్వం అందించమని ఆ స్వామి యొక్క దివ్య చరణాలను ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.